ఇవాళ మీతోని బొచ్చడు ముచ్చట్లు పెట్టాలని జరంతా ముందుగా నచ్చినట్టు చేసిన ఇవాళ బాగా సేపు మీతో మాట్లాడతా. ఏమంటారు అలా పురుసత్గా కూర్చొని మనం ధూమ్ధామ్గా ముచ్చట్లు పెట్టుకుందాం. చలో పార్ని మరి ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి ఎన్రిచ్ వాటర్ సమర్పించు ధూమ్ధామ్ ముచ్చట. ఇక ముచ్చట్లు షురు. ఇక దసరా నాడు లేకుంటే దేవుళ్ళని చేసుకున్నప్పుడు లేకుంటే మైసమ్మని చేసుకున్నప్పుడు ఇక ముగ్గురు నలుగురు కలిసి మేకని తీసుకుంటారు, పోగులు వేసుకుంటారు, తల్లింత పంచుకుంటారు. కహల్లాళ్ళకు తలకాయలకు బోటి ఇంగొగలకు. ఇక కూరనేమో శరి సమానం అనుకుంటే అందరు పంచుకుంటారు కదా. మేకలు కాబట్టి అట్లా పంచుకున్న ఒక అందం సందం అదొక సంతోషం. కానీ ఒక ఊర్లేనోళ్ళ ఇద్దరు కొడుకులు కన్న తండ్రిని 2 ముక్కలు కోసి పంచుకోవాలనుకున్నారు. అరే అవంటే నాయన నీకు సగం నాకు సగం అనుకుంటే ఆఫర్లు పెట్టుకున్నారట. ఇక నాకే చక్కెర వచ్చినంత పని అయింది. ముచ్చట ఏందో పురాగు చూడురు మరి. ఓ నీ కథ సల్లగుండా వీళ్ళెక్కడి మనుషులరా నాయన, వీళ్ళేం కొడుకులు. డైరెక్ట్ ముచ్చట్లకే పోతా. ఏందంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనోళ్ళ ఒక ముసలాయనే బీమార్ వచ్చి కాలం చేసిండు. ఆ పెద్ద ఆయనకి 2 కొడుకులు. పెద్ద కొడుకు ఏర్పడి ఇంకో ఊర్లో ఉంటుండు. ఇక చిన్న కొడుకే నాయన చూసుకున్నాడు. ఇక నాయన జరిగిపోయినాక చిన్న కొడుకే దానం చేసేందుకు ముంగడ పడ్డాడోళ్ళ. ఇక అందరినీ పెద్ద కొడుకు వచ్చి నువ్వెట్లా చేస్తావురా, నేను పెద్ద కొడుకును, నాయనను నేను దానం చేస్తా అని నిన్న ముంగట పడ్డాడట. ఏ నువ్వు వేస్ట్ గానివి, అయ్యను గాననోనివి, ఆఖరి కార్యానికి వచ్చినావు, నేనే చేస్తాను చిన్న కొడుకు పట్టిండు. ఇక ముంగట నాయన శవం ముంగటనే అన్నదమ్ముల పంచాయతీ నడిచింది. లాస్ట్కి పెద్ద కొడుకు ఏమన్నాడయ్యా అంటే, నాయన శవాన్ని 2 ముక్కలు చేద్దాము, ఒక ముక్క నువ్వు దానం చేసుకో, ఇంకో ముక్క నేను దానం చేస్తా, చెప్పు నీకు తలకాయ కావాలన్నా కాళ్ళు కావాలన్నా ఒక దిక్కుమల్ల ఆఫర్ ఒకటి పెట్టిండు. ఇక చెప్పురి ఆ కొడుకుని ఏమనాలే, ఇట్లా జరవాలే, బీపీ లేస్తుందా లేదా? అరే దానం చేసేందుకు శవాన్ని 2 ముక్కలు చేసుడేందో ఈ అన్నదమ్ములు. అరే 2 ముక్కలు చేసి నాకో ముక్క నీకో ముక్క అని అన్నదమ్ములు పంచుకునేందుకు అదేమన్నా కోడా మేకనా? మనిషిరా నాయనా. అందున కన్న తండ్రి షి బతుకుండంగానే కాదు ఆఖరికి చచ్చిపోయినాక కూడా శవాన్ని పీక తినడంటే గిదే కావచ్చు. కథక్కున వడెత్తు. ఇక లాస్ట్కి ముచ్చట పోలీసు వాళ్ళకి ఎరకైంది. వాళ్ళొచ్చి ఈ అన్నదమ్ములను వాళ్ళ స్టైల్లో సంజాయిస్తే ఇద్దరికిద్దరు నాయనకు దానం చేసిరట. చూసినావా బతుకున్న నాళ్ళు ఎట్లా చూసుకున్నారో ఏం పాడో గాని మనిషి కాలం చేసినాక కూడా సతాయించుడు అంటే గిదే కావచ్చు. ఏం జమాననో ఏందో పోర్రి. అయితే ఆలుమగలంటే పెళ్ళైన కొత్తలా మంచిగానే ఉంటారట. ఈ ఏడాది అయినాక ఇక ఇంట్లో రామాయణం చాలా అవుతుందట. నిజమేనా? ఫస్ట్ ఏడాది నేనేమో నీకోసమే నేను, నువ్వు లేక నేను లేను, నువ్వు నేను వేరు కానే కాము, ఇగో ఈ సౌండ్ డైలాగులు వెళ్తాయట. ఇక కొన్నేళ్ళు అయినాక కథ ఎట్లుంటుందో నేను చెప్పవలసిన పనిలేదు కావచ్చు, మీరే ఒకరికొకరు చెప్పుకోరి. అయితే ఆలుమగలు ఎంత కీజులు ఆడుకున్నా, ఎంత మఠామాట అనుకున్నా, పండ్లు కొరుక్కుంటా ముంగిస్త లెక్క చూసుకున్నా, ఒకరి మీద ఇంకొకరికి ప్రేమ మాత్రం పోదోల్లా ఆ పాయిరం అట్లనే ఉంటుంది. కాకపోతే బయట పడరు. ఏదన్నా ఆపత వచ్చినప్పుడే ఆ పాయిరం అంతా బయటకు వస్తుంది. అందుకే కాదు అపురూపమైనదమ్మ ఆడ జన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా అని పాట కూడా వచ్చింది. సరే ఇక నేను ఇంకెక్కువసేపు మాట్లాడి మిమ్మల్ని బోరు కొట్టినా కానీ ఆ ముచ్చటెంతో చూడు మీరైతే. వస్తున్నాడు మీదికి వస్తుండు. షబాష్, ఇప్పుడు ఇంటామె కూడా వస్తున్నది. ఈ అమ్మకు దండం పెట్టవలసిందే, ఎందుకో చెప్తా. అయితే వీళ్ళు ఆలుమొగలు. ఈ పెద్ద ఆయన వయసు 64 ఏండ్లు, భార్యకు 56 ఏండ్లుంటాయి. ఇక వీళ్ళు కేరళలో ఉంటారు. అయితే పెనిమిటి ఇంటి దగ్గర షెట్ ఎక్కి ఏవో కాయలు తెంపుతుంటే షెట్టు కొమ్మ ఇరిగింది. లటుక్కుమని బాయిల పడ్డాడు. ఇక అట్లా నీళ్లు కూడా ఉన్నాయి. ఇంటామె చూసింది. బాయిల పడ్డ పెనిమిటిని కాపాడుకునేందుకు ఆమె పానం అడ్డం పెట్టింది. తాడుతోని బాయిల దిగింది. పెనిమిటి నీళ్లలా మునగకుండా గట్టిగా పట్టుకున్నది. దగ్గర అర్ధగంట సేపటి దాకా ఇట్లనే ఉన్నదట.
ఇక కాపాడుమని కేకలేసుడుతోనే చుట్టుముట్టున్నోళ్ళు పోలీసులను వాళ్ళను వీళ్ళను పిలిపించిర్రు. ఇక వాళ్ళొచ్చి బాయిలో ఉన్నోళ్ళను బయటికి తీసేందుకు ఇగో ఇట్లా లోపల వలలేసిర్రు. మరి ఈ వలలో కూసోవాలి కదా, ఇగో ఈడ కూడా భార్యనే సాహసం చేసింది. పెనిమిటిని ఎత్తుకొని ఈ వలలో కూసుండబెట్టింది. ఇక ఈయనే పైలంగా మీదికి పోయినాక వెనక చీరి ఆమె బయటకు వచ్చింది. నిజంగా గ్రేటే కదా, పెనిమిటి పానాలు నిలబెట్టాలని పానాలకు తెగించి మరి సాహసం చేసిందంటే ఆలుమొగల బంధంలో ఉన్న మహత్యమే కావచ్చు. అసలు ఈ కాలం ఎట్లున్నదల్లా భార్యాభర్తలకు నిమిషం కూడా పడితే ఒట్టు, తాపకోసారి కీసులాడుకునుడు, కోపాలత్తే సంపుకునే దాకా కూడా పోతాండ్రు. మొన్ననైతే ఒకడు ఇంటామెని చంపి మరి ముక్కలను కుక్కర్లు ఉడికిచ్చిండు. కానీ అందరట్లా ఉండరోల్లా, పెనిమిటి ఎసుంటోడైనా గాని ఇగో ఇట్లా పానాలు నిలబెట్టే భార్యలు కూడా ఉంటారు. నిజంగా ఈ తల్లికి ఎన్ని దండాలు పెట్టినా తక్కువనే కదా. అనగనగనగనగా ఒక అడవి. ఆ అడవిలా ఒక పులి తిరుగుతాంది. అది బాగా ఆకలి మీద ఉన్నది. అప్పుడే దానికి ఒక అడవి పంది కనబడ్డది. నోట్లే ఊరీలు పుట్టినాయి. ఇక దాన్ని పొతం చేసుడే కావాలనుకున్నది. ఇగో ఇంకో దిక్కు పులిని చూసి పంది దడుచుకున్నది. లగెత్తురో అనుకుంటా ఆడికెళ్ళి ఉరుకుడు పెట్టింది. వెనక పులి ముంగట పంది, వెనక పులి ముంగట పంది. పానం కోసం పంది, ఆకలి తీర్చుకునేదందుకు పులి. లాస్ట్కి ఏమైందంటే గదండి, పులి ఎంబడి పడుతుంటే తప్పించుకునేందుకు పంది ఒకటే ఉరుకుడు. కానీ ముంగటున్న బాయిని చూసుకోలే, లటుక్కుమని అండ్లబడ్డది. పులి కూడా గంతేనుల్లా, అది కూడా ఉరుకుకుంటా బాయిల పడ్డది. రెండు జీవాలు ఒక్క జాగా కచ్చినాయి. లెక్కకైతే తినవలసింది పంది కండ్ల ముంగట్నే ఉన్నది. ఇక దాన్ని తినుడే ఉంటది అని అనుకుంటాం కదా, కానీ ఈడ పులి అట్లా చేయలేదుల్లా. బతికుంటే బల్సాకులు తినచ్చని అనుకున్నది కావచ్చు. పందిని చంపుడు తర్వాత ముచ్చట, ముందుగాల పానాలతోని బయటపడుడే కావాలి అని అనుకున్నట్టున్నదుల్లో. ఆగ చూడుర్రి, ముంగట పందున్నా దాని మీద కొంచెం కూడా కోపం రాలేదు. ఎట్లెట్లా బాయిలకెళ్ళి బయట పడదామా అన్నట్టే ఆలోచన చేస్తాంది. ఇక ఇటు అడవి పంది కూడా గంతే, దాని బాధ దాంది. ఓ దిక్కు పులున్నది, ఇంకో దిక్కు బాయిల మునుగుతున్నది. ఎట్లయినా జచ్చుడే, ఎప్పుడెప్పుడు సావస్తదా అని ఎదురు చూసే బదులు కమస్కం జరసేపన్న బతుకుందేందుకు కోషిష్ చేయకుంటే నాకు మనుషులకు ఫరకేముంటది అని అనుకున్నది కావచ్చు. అది కూడా చిన్న ఆశ పెట్టుకొని బాయిలకెళ్ళి బయట పడేందుకు ఆగో ఎట్లా తనలాడుతున్నది. ఓ దిక్కు పులి, ఇంకో దిక్కు పంది. అంటే జాతి వైరం పక్కకు పెట్టుకున్నాయి, పానాల కోసము రెండు ఒక్కటైపోయినాయి. అంతల్నే జంగల్ ఆఫీసర్లు వచ్చిర్రు. ఇక ఈ రెండింటిని కాపాడే ఇగురం పెట్టుకున్నారు. ఆగో ఎట్లా కాపాడుతున్నారో చూడుర్రులో. వారెవ్వా, మొత్తానికి ఇటు పులి అటు అడవి పంది రెండిటి పానాలు దక్కినాయోల్లా. చూసిండ్రా, అంటే ఎట్లయినా ఓడిపోవుడేనాయే, ఎట్లయినా సచ్చుడేనాయే. గాదాని కోసం ఇప్పుడు కూడా కష్టపడుడెందుకు, ఏం ఫాయిదా అని ఉత్తగానే ఉండొద్దు. లాస్ట్ నిమిషం దాకా మన ప్రయత్నం మాత్రం అస్సలు మానొద్దు అని ఈ నోరు లేని జీవాలే చెప్తున్నాయి కదా. ఒక శాస్త్రం ఉన్నదొల్లా, పనిమంతుడు పందిరేస్తే కుక్కతో దాకి కూలిందట. మన తెలంగాణలో చాలా ఫేమస్ కదా. ఇగో గిదే శాస్త్రము ఇప్పుడు మన ఊర్లలో బాగా యాదగ తెచ్చుకుంటారు. ఇంకా మా తాత ఏమంటాడంటే, పందిరి కాదు గిందిరి కాదు, పనిమంతుడు పరిపాలన చేస్తే పరువు మొత్తం గంగల కలిసింది పిల్ల అని అంటుండు. అసలు ఈ పందిరేంది, పాలనేంది, పరువు ఓడేంది అంటారా? ఏందో మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. మన సర్కారు వారు పెట్టిన పంచాయత్తోని ఇప్పుడు మన తెలంగాణలో ఉన్న జనాలందరూ తలకాయ పట్టుకుంటారు. లేనిపోని భయాలు పెట్టిరా వాళ్ళకు. ముచ్చటేందో పురాగా చూద్దాం రారి. మరి అనుమాన పడతనే ఉన్నా ఇదంతా ఉత్తకథనే అని. కాంగ్రెస్ ప్రభుత్వము ఏదన్నా ఇగురం పెట్టుకున్నదంటే ఇకారం చేసే కుట్రనే ఉంటదని. ఆఖరికస్తే గట్లనే అయింది కదా. ఇక కులాల లెక్కింపులు, ఎస్సీల వర్గీకరణ అని పెట్టి అందరినీ రోడ్ల మీదకి తీసుకొచ్చి పంచాదులు పెట్టించే. మాదిగలు, మాలలు, బీసీలు ఎవ్వరికి చక్కగా న్యాయమే జరగలేదు వల్ల. ఇప్పుడు షెయి పార్టీ లీడర్లు కనబడితే ఊరవతల దాకా గెదమెతట్టే ఉన్నారు జనాలు. సీఎం రేవంత్ రెడ్డి సారు దిష్టి బొమ్మలు గాలబెడతాండ్రు, నమ్మిచ్చి నట్టేట ముంచిండు అని గరమైతాండ్రు. అగర్సే ఈ ప్రభుత్వము మంచి చేయాలని పెట్టుకుంటే ఇంతమంది రోడ్ల మీదకి ఎందుకు వస్తారు చెప్పు.
ఈ తప్పుడు వర్గీకరణ పేరుతోని షెయ్యి పార్టీ పెద్ద దోకా చేసిందని మాలలు సర్కార్ మీదికి మరలబడతాండ్రు. మాకు గట్లెట్ల 9% రిజర్వేషన్ ఇస్తారు, 11% ఇయ్యవలసిందే అని మాదిగలు డిమాండ్ చేస్తాండ్రు. ఇక ఇదిట్లుంటే తప్పుడు లెక్కలు బోగస్ సర్వేలతోని దగా చేసిర్రని బీసీలు ఆందోళనలు చేస్తాండ్రు. అసలైతే పాత సర్వేకు ఇప్పటి సర్వేకు జమీన్ ఆస్మాను ఫరక్ ఉన్నది. 10 ఏండ్ల తర్వాత సర్వే చేస్తే లెక్కకైతే జనం పెరగాలే, కానీ అదేందో కాంగ్రెస్ పార్టీ చేసిన చిత్ర విచిత్రమైన సర్వేల మాత్రం జనాలు తగ్గిండ్రు. మరి వాళ్ళందరూ ఎటు పోయిరు కావచ్చు, ఎట్లా గాయబైపోయినరు అంటే ఇదంతా ఉత్తుత్తి సర్వేలు, అబద్ధపు వర్గీకరణలు, బీసీలను మాయం చేసే కుట్రలు అని చిన్న పోరన్కి కూడా అర్థమవుతుంది. లాస్ట్కు షెయ్యి పార్టీలో ఉన్న లీడర్లే ఈ సర్వేల మీద దుమ్మెత్తి పోస్తాండ్రు, కాయిదాలను గాలబెడతాండ్రు. జనాభా ప్రాతిపదికన అంటే అట్లా లేదు, సామాజిక ప్రాతిపదన అంటే అట్లా లేదు, వెనుకబాటు తరంగా చూస్తామంటే అట్లా కూడా లేదు. దీని వెనుక మరి వివేక్ వెంకటస్వామి హస్తం ఉన్నట్టు కొట్టొచ్చినట్టు కనబడుతుంది. మొదటి నుండి చెప్తూనే ఉన్నాం, కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి మాలల కొమ్ము కాస్తున్నాడు. రేవంత్ రెడ్డి మాలల చేతిలో కీలు బొమ్మలా ఉన్నాడు. అందుకే కావచ్చు ఏదో చేద్దాం అనుకుంటే లాస్ట్కు ఇంకేదో అయిందేంది అని అనుకున్నారో ఏందో. ఢిల్లీ షెయ్యి పార్టీ పెద్దలు సీఎం సార్ను, చిన్న సీఎం సార్ను ఢిల్లీకి పిలిపించుకున్నారట. అసలైతే ఈ కులాల లెక్కింపులు అటెన్క నడుస్తున్న డ్రామాలన్నీ రేవంత్ రెడ్డి సారు ముఖ్యమంత్రి కుర్చీని కాపాడుకునేందుకు కావలసుకునే నాటకం ఆడుతున్నారని అంటున్నారోల్లా. ఎవరి మనసులో ఏమున్నదో గాని నడుమిట్లా అన్యాయం అయింది మాత్రము ఇటు దళితులు బడుగులు. అసలు తాడి చెట్టు ఎందుకు ఎక్కినవురా అంటే దుడ్డే గడ్డి కోసం అన్నాడంట వెనకట్టుకోకడు. అగో గట్లనే ఉన్నదట ఇక ఇప్పుడు షెయ్యి పార్టీ కథ. గిట్లనే అంటున్నారోల్లా ఈ కుల గణనలు వర్గీకరణలు ఈ పంచాదులు చూసినాక. ప్రేమ కోసమై వలలో పడనే పాపం పసివాడు, అయ్యో పాపం పసివాడు. సారీ పాట ఇట్లా కాదు, మార్చి పాడాలి, మీరు ఇది తరించాలి. ప్రేమ కోసమై బంగ్లా గట్టెనే అయ్యో దొంగోడు, అయ్యో అయ్యయ్యో దొంగోడు. ఏం లేదుల్లా, అనగనగనగా ఒక దొంగోడు, వానికో గర్ల్ ఫ్రెండ్. అసలు గర్ల్ ఫ్రెండ్ దొరికినందుకు దొంగోడైందా లేకుంటే ఈ దొంగోడే ఆమె మనసు దోసుకున్నాడా మనకు తెలియదు, కానీ వాడు చేసిన ఘనకార్యం ఏందో ఒక్కసారి షార్ట్ కట్లో చూసి తరించారు మీరు. డైరెక్ట్ ముచ్చట్లకే పోదాం. వీడే ఆ దొంగోడు, పేరు పంచాక్షర్ స్వామి అట, మహారాష్ట్రోడు. బెంగళూరులో దొంగతనాలు చేస్తాడట. వీనికో గర్ల్ ఫ్రెండ్ ఉన్నది. ఇక ఆమె సినిమాలలో నటిస్తదట, అంటే దొంగ ప్రేమికుడు అన్నట్టు. ఇక ఆమె కోసం దొంగతనాలు చేసి 3 కోట్ల రూపాయల ఇల్లు కూడా కొనుక్కొని ఆమెకు ఇనాముగా ఇచ్చిండు. ఇక చెప్పుండ్రి వీని కథ. పేరుకు వీడు దొంగోడే గాని ఆమె మీద ఎంత ప్రేమ పెట్టుకున్నాడో చూడురోల్లా. 3 కోట్ల రూపాయల బంగ్లా ఇచ్చిండంటే చిన్న ముచ్చట్నా. అయితే మొన్న బెంగళూరులో గిట్లనే ఒకళ్ళ ఇంట్లో దొంగతనం చేసిండు. బంగారము ఎండి ఎత్తుకపోయిండు. పోలీసులు జర గట్టిగానే ఎంకులాడే వరకల్లా వీడు దొరికిండు. ఇక వీడిని ఎంక్వైరీ చేస్తే వీని ఘనకార్యాలన్నీ బయట పెట్టిండుల్లో. గిట్ల సంగతి, దొంగతనాలు చేసే నేను కోట్లు సంపాదించుకున్నా, మందికాడ ఎత్తుకొచ్చిన సొమ్మంతా నా లవర్కే ఖర్చు చేసుకున్నా, ఆమెను మాత్రం ఏడ కూడా తక్కువనే చూసుకోలేదు, నా ప్రేమ అర్థం కాదు మీకు అని ఉల్టా సుద్దులు చెప్పిండట. అసలు దొంగోని యాక్టరమ్మ ప్రేమించుడేందో, ఆమెకు వీడు 3 కోట్ల రూపాయల బంగ్లా రాసిచ్చుడేందో ఏందో ఏమో. పోన్రమ్మ ఈ దొంగ ప్రేమికుని కథ ఇగో గిట్లున్నది మొత్తానికి. కొలువులు చేసేటోళ్లకు ఇంటి పనులు, బయటి పనులు, సొంత పనులు, పెళ్లిళ్ళు, దావతులు ఇవన్నీ ఉంటాయి కదా. ఎంతసేపు ఆఫీసు ఉద్యోగం అన్నట్టే ఉండరు కదా. అప్పుడప్పుడు సెలవులు కూడా పెడతారు. కొందరికి అడుగుడుతోనే సెలవులు దొరుకుతాయోల్లా, కానీ కొందరికి మాత్రం ఎంత ఎమర్జెన్సీ పనులు ఉన్నా కానీ పెద్దసార్లు సెలవులు ఇయ్యరు. నీ కప్ప చెప్పిన పని చేసి ఏడికన్నావో నెలలో ఎన్ని మట్ల సెలవులు తీసుకుంటావు? మొన్ననే పోయెత్తివు కదా, మళ్ళేంది ఎరటోళ్ళు సెలవులు తీసుకున్నారు, వాళ్ళు ఫస్టే చెప్పిర్రు, నువ్వు ఉండవలసిందే. ఇగో గీసోంటివి కూడా నడుతుంటాయి. అయితే గిట్లనే ఒక సారుకు వాళ్ళ పెద్ద సారు సెలవు ఇయ్యమంటే ఇయ్యలేదట. అట్లేనందుకు ఏం చేసిండో ఎరికేనా? చూడురి, ముఖ్యంగా ఆదివారం కూడా ఆఫీస్కి వచ్చి పని చేయాలని చెప్పిన ఎల్ఎన్టీ చైర్మన్ సార్ కూడా బరాబర్ చూడాలి. ఇగో గీ అన్నకే ఆఫీస్లా సెలవులు ఇయ్యమంటే ఇయ్యలేదట. మరి ఇయ్యకుంటే వాళ్ళని ఏం చేస్తారు? సప్పుడు చేయక పని చేసుకుంటారు. ఎమర్జెన్సీ కావాలనుకుంటే ఏటైతే అటాయే, జీతం కట్టేతమాయే అనుకుంటా సెలవు తీసుకుంటారు. మరి సార్వారు ఏం చేసిండో ఎరికేనా? నాకే సెలవులు ఇయ్యరా బిడ్డ అనుకుంటా పెద్ద సార్లను కత్తి తీసుకొని కసా పొడిచిండోళ్ళ ఆఫీసుల్నే
అరే అవ్వంటే నలుగురు సార్లను ఒడిచి బ్యాగ్లా బట్టల సంచి పెట్టుకొని ఇగ పోతుండు. నీ కొలువు పాడుగాను నీ సెలవులకు అగ్గి పెట్ట అనుకుంటా పోతుండు. అయితే ఈయనే పశ్చిమ బెంగాల్ అయినే సర్కార్ కొలువే వేస్తుండట. ఈయన ఇంటామె తరపున చుట్టాలల్లా ఏదో దావుతున్నదట. నొల్ల 4 రోజులు సెలవులు కావాలి సారు అని పెద్ద సార్లను అడిగిండట. కానీ పెద్ద సార్లు పట్టించుకోలే, సెలవులు ఇయ్యలే. సెలవులు గిలువులు ఇచ్చులేదని అన్నారట. కథమిగా ఈయనకు బీపీ లేచింది. సెలవులు దొరకలేదని దావత్కు ఓకుంటేనేమో ఇంటామెతోని బాధ, ఇంకో దిక్కు పెద్ద సార్లతోని ఈ బాధ. పాపం ఎంత నరకం అనిపించిందో ఏమో, ఎవరి మీద కోపం పెట్టుకున్నాడో. ఇక కత్తి తీసి నాకు సెలవులు ఎందుకు ఇయ్యరు, చల్ నేనే తీసుకుంటా పో అని గిట్ల సార్లను పొడిచిపోయిండోల్లా. ఏం మనుషుల్లా అసలేనే, ఏం కత్తిరేషం, ఏం కథ. సెలవుల కోసం పెద్ద సార్లను ఒడవచ్చునా అసలు? ఎట్లనో గట్లా సంజాయించుకోవాలి గాని ఇక ఇప్పుడు చూడు, పర్మనెంట్ గా సెలవులలోనే ఇంట్లో ఉండవలసి వస్తుంది కదా. ఇగో గిట్ల ఇతరుల జనాలు రాను రాను ఏందో ఏమో పొర్రి. ఈ సముద్రం చేపల కంటే కత్తుల్ని నెత్తుర్ని ఎక్కువ చూసుండాది, అందుకే దీన్ని ఎర్ర సముద్రం అంటారేమో. అబ్బా, దేవర సినిమాల డైలాగు, ఎర్ర సముద్రం డైలాగు అట్లనే చెప్పినా ఎటు చెప్పినా కానీ నిజంగా ఆ సముద్రంలో నీళ్ళ సంగతి ఏమో కానీ నెత్తురు ఎక్కువ కనబడుతుందోలా. అసోంటి సీను సినిమాలలోనే చూస్తాం కదా, కానీ ఒక ఊర్లే సముద్రం నెత్తురు వారినట్టే వారిందోలా. అసలు అవి నీళ్ళ నెత్తురా అర్థం కాకుండానే ఉన్నది. అరే నిజం అంటే అగో పారేది నీరు కాదు నెత్తురు అని మీరే అంటారు కావచ్చు. చూడరు ఒకసారి. ఇదేదో దేవర సినిమా కోసం తయారు చేసిన డూప్లికేట్ నదో లేకుంటే రాజమౌళి కంప్యూటర్లో పెట్టిన గ్రాఫిక్స్ సముద్రం అనుకోగల. కాదు కాదు, ఒరిజినల్ అదే. కానీ ఈ నది నెత్తురు పారినట్టు ఎర్ర రంగుల వారుతుంది. ఈ నది అర్జెంటీనా దేశంలా పారుతుంది గిట్లా. మొన్నటిదాకా మంచిగానే ఉండేనట, ఈ నడమనే గిట్లా ఎర్రెర్రగా వారుతుంది. ఇక ఈ ఎర్ర నదిని చూసి జనాలు ఫస్ట్ దడుచుకున్నారు. ఈ నదికి ఎవడన్నా మందు పెట్టిండా, మంత్రం వేసిండా, లేకుంటే ఎవరన్నా గ్రహాంతర వాసులు వత్తురా, యుగాంతమే వస్తుందా అని గిట్లా ఏమేమో అనుకున్నారు. లాస్ట్ కు ఏం తేలిందయ్యా అంటే ఇది మాయ కాదు, మంత్రం కాదు, ఫ్యాక్టరీలు కంపెనీలు చేసిన ఘనకార్యాలు. అయితే అక్కడి ఫ్యాక్టరీల నుంచి వచ్చే గాలి, కెమికల్లు, చెత్త చెదారం అంతా ఈ నదిల్నే వేస్తురు. ఇట్లా కొన్నేళ్ల సంధి నడుతుంది. ఇక మెల్లమెల్లగా నీళ్లు కరవైపోయినాయి. నదికి కూడా కోపం వచ్చినట్టున్నది. రాత్రికి రాత్రే ఎర్రగా మారిపోయి ఇగో గిట్ల వారుతుంది. అదన్నట్టు ఎర్ర సముద్రం ముచ్చట. మంచిగా చెట్లు పుట్టలు కొండలు కోణల నుంచి పారే నదిని ఆఖరికి సత్యనాశం చేసి పడేసిరు కదా ఇటు అటు వేసి. నిజంగా 500 రూపాయల నోటు చూద్దామంటే నాకు కనబడతలేదోల్లా. ఎందుకు కనబడుతుంది చెప్పురి, అంత ఇచ్చుడు తీసుకుంటూ ఫోన్లలో నడుతుందా కదా. సరే పైసలు ముచ్చట పక్కకు పెట్టురు కానీ సర్కారు నౌకరు పనిచేసేటోళ్లకు ఏ పాటి జీతం ఉంటుందోల్లా? 50,000, 60,000. సరే సీనియర్ అనుకుంటే ఎక్కువ లక్ష రూపాయలు వేసుకోరాదు. ఇక వచ్చే జీతంలో ఏముంటుంది, లోన్లు పోతుంటాయి, పిల్లల ఫీజులు గిట్లా, అంటే మధ్య తరగతి అన్నట్టే. కానీ ఒక మహానుభావుడు ఉన్నాడులా, చేసేది సర్కారు కొలువే, కానీ ఆయన మాత్రం నోట్లతోని గుట్టలు గుట్టలు కట్టుకున్నాడు. అర్థం కాలేదా పరి? అట్లట్లా పోయి పరిశాన చేద్దాం. ఓయమ్మనే ఎన్నొద్దులైతున్నదో 500 నోట్ల కట్టలను చూడక. అసలు ఈ నడమ మనం నోట్ల కట్టలనే ఎక్కువ చూస్తలేం కదా, అంతా ఫోన్లలోనే నాయే. కానీ ఇగో ఈ మహానుభావుని ఇంట్లో చూడురులో కట్టలకు కట్టలు గుట్టలు వేర్చినట్టే వేసుకున్నాడు. డెకోల మంచం కింద, బీరువాలల్లా, తనాబీలల్లా ఇగో ఈయన ఇంట్లో ఏడ చెక్కింగ్ చెయ్యి పైసలు నగలెళ్ళినాయోల్లా. అయితే ఈ పాటికే మీకు సినిమా కొంచెం అర్థమై ఉంటుంది. ఈ సారు వారు ఒడిస్సా రాష్ట్రం జల వనరుల శాఖ డైరెక్టరు, సర్కారు నౌకిరి. ఇక ఎంత సర్కారు నౌకిరైనా ఎక్కువ 1,00,000 రూపాయలు జీతం ఉంటుంది కావచ్చు. కానీ వచ్చే జీతానికి సారు వారి బిల్డప్కు అస్సలు కుదురుతలేదట. విజిలెన్స్ ఆఫీసర్లు ఓ మల్కా చెక్కింగ్ చేద్దామని ఇంట్లోకి పోయిర్రు. అగో ఇట్లా నోట్ల కట్టలు బయట పడ్డాయి. ఇక వీటిని సగబెట్టి ఇగో ఇట్లా పేర్చే వరకే తలపానం తోకకొచ్చింది ఆఫీసర్లకు.
ఇక వీటిని చేతులతోని లెక్కబెట్టుడు కాని పని అని అర్థమైపోయింది. డైరెక్ట్గా మిషన్లనే పట్టుకొచ్చి లెక్క పెడతాండ్రు. ఖాళీ పైసలే కాదు, 4-5 జాగలల్లా పెద్ద పెద్ద బంగ్లాలు, భూములు, జాగలు కూడా ఉన్నాయట సారువారి. ఇక ఎప్పుర్రి ఇన్ని గనం నోట్లు ఇంట్లో పెట్టుకొని ఇంతగనం ఆస్తులు కమాయించిండంటే సారువారు ఎంత సిన్సియర్గా డ్యూటీ చేస్తాడో కదా. కథకున వాడెత్తు సర్కారు నౌకరి అంటే చాలు ఇక లంచాలు తీసుకునేందుకు అన్నట్టే చేస్తారో లగ్గిసుంటోళ్ళు. అన్ని చక్కగున్నా పైసలేంది ఫైలు ముంగిటికి పోనీయరు. ఇగో ఇట్లా కష్టపడి సంపాదించుకున్న మంది సొమ్మును ఒర్రంగా గుంజుకొని ఇగో ఇట్లా దాచిపెట్టుకుంటారు. అయినా ఏం చేసుకుంటారు గిన్ని పైసలు? ఓ దిక్కు సర్కారు జీతాలు ఇయ్యవట్టే. అయినా ఈ లంచాలు ఏంది కావచ్చు, పోయేటప్పుడు ఏమన్నా ముల్లెలు మూటలు కట్టుకొని పోతారా కథ గాని. ఎంత ఎప్పు గింతెపో. కేడీలు, కిలాడీలకే కిలాడీలు, లోకల్ కిలాడీలు. ఇగో ఈ కాన్సెప్ట్ మీద చిన్నపాటి ముచ్చట చెప్పుకుందాం. ఏమంటారు? అయ్యో గాంధీ భవన్ ముచ్చటానికి కారటం ఆడారు. వాళ్ళ గురించి కాదు, కమ్మటి ముచ్చట్లతోని మందిని ముంచి ఉన్నాయి లేని యాన్ని పొతం చేసే దొంగలన్నట్టు వాళ్ళ గురించి జరంతా చెప్పుకుందాం. రారి మరి చెప్పునా? పోలీస్ సార్లు పెద్ద మనుషులను తోల్కరాన్రి. అసలే వాళ్ళు ఉత్తపచ్చోళ్ళు కూడా కాదు, మహానుభావులు. వీళ్ళే కదా మంచిగా కూసుండబెట్టి సన్మానం చేస్తారు కావచ్చు అని అన్నట్టే ఉన్నది కదా ఫోజు. ఇక వీళ్ళ ఘనకార్యము చెప్తా. వీళ్ళు తోడు దొంగలు. అట్లా అని ఇండ్లల్లొచ్చి బీరువాలను ఖాళీ చేసే బాపతి కాదు, అంతా ఆన్లైన్ దొంగలు అన్నట్టు. OLX అనే యాప్ ఉన్నది కదా, అందులో పాత సామాన్లు అమ్మకానికి పెడతారు. గట్లనే హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కొలువులు చేసే ఒక పిల్లగాడు నా బండిని అమ్ముతున్నా అని యాప్లో పెట్టిండట. ఇక ఇంకేమున్నది, వీళ్ళు రంగంలో దిగిర్రు. బండి మంచిగానే ఉన్నది, ఒకసారి టెస్ట్ చేస్తామని అన్నారు. ఇక ఆయనే తాళం చేయించిండు. ఇక వీళ్ళు సాల్ చేసిపోయిర్రు. 5 నిమిషాలైంది, 10 నిమిషాలైంది, గంట అయింది, పూట కూడా గడిచింది. వాళ్ళు పోయినోళ్ళు రాలే, ఈయన ఎదురు చూపులు ఆగలే. లాస్ట్కు సినిమా అర్థమైపోయి పోలీసులకు ఫిర్యాదేయండు. ఇక వాళ్ళు ఈ తోడు దొంగలను దొరకబడితే వీళ్ళ ఘనకార్యాలన్నీ బయటపడ్డాయి. అసలైతే వీళ్ళ పనే ఇదట. OLXలా ఎవరన్నా బండి అమ్ముతున్నారంటే చాలోళ్ళు వీళ్ళు పోతారట, టెస్ట్ చేస్తామని షాల్ చేస్తారట, అట్నుంచటే పరారు. అంతేనా సారు? ఆగనట. ఇగో ఇవన్నీ వీళ్ళు పొతం చేసిన బండ్లే. ఇక అమ్ముకున్నాయి ఇంకా ఎన్ని గనం ఉన్నాయో. ఇక ఇప్పుడు చెప్పేది ఏందయ్యా అనంటే, గీ యాపులు గీపుల మీదనే పురాగా నమ్ముకొని మునిగిపోకుర్రి. మరీ అమాయకుల లెక్క కూడా ఉండకుండ్రి. నమ్మిచ్చి మోసం చేసేటోళ్ళదే కాదు, నమ్మి మోసపోయేటోళ్ళది కూడా తప్పే ఈ కాలంలో. ఇక బాచుపల్లి దొంగలది గట్లున్నదా? ఇక ఇప్పుడు సికింద్రాబాద్ మాంకాలి పోలీస్ టౌన్ కాడి చూడురోల్లా చూసిర్రా నోట్ల కట్టలు. మొన్న బోయిగూడల ఇంజనీరింగ్ దుకాణంలో తాళాలు వలగొట్టి బీరువాల ఉన్న పైసలు ఎత్తుకుపోయారు దొంగలు. 30 లక్షలట. ఇక వాళ్ళను దొరకబట్టిర్రు. పైసలు కూడా దొరికినాయి కానీ ఇంకో 2 లక్షలు తక్కువైనాయి. ఎంతో కొంత పాటు. ఆగో NSR గ్రూప్ వారి ఎన్రిచ్ వాటర్ సమర్పించు ధూమ్ దా ముచ్చట. గివ్వులా గ్యాల్టీ ధూమ్ దా ముచ్చట్లు మంచిగా ఉన్నాయి కదా, మస్తుగా చెప్పినా కదా. మళ్ళీ వచ్చినప్పుడు ఇంకెన్ని మంచి ముచ్చట్లు పట్టుకొస్తా. అప్పటిదాకా ఏం చేస్తారు? చూస్తూనే ఉండాలి టీ న్యూస్. టాటా, బాయ్ బాయ్, నమస్తే.